హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని మీ పర్సన్ మోసం చేసి ఉన్నారని మీరైతే బాధపడుతున్నారండి. మరి మిమ్మల్ని మోసం చేసినా కూడా మీరు వీరి విషయంలో బాధపడడం, వారిని క్షమించే గుణం మీకు ఉండటం, అసలు మీకు ఇంత మనసున్నా సరే ఈ పర్సన్ మనసులో మిమ్మల్ని ఇలా చేయటం, మిమ్మల్ని ఇలా మోసం చేయటం, మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం ఇంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నారా లేదా? అంటే మీ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా? దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. అంటే మీరు మోసపోతున్నారని కూడా తెలిసి ఈ పర్సన్తో ఉండాలనేది మీరు అనుకుంటున్నారు. వారు మారినా మారకపోయినా సరే వారితో లైఫ్ లీడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా సరే మరి మిమ్మల్ని మోసం చేశారన్న ఫీలింగ్ వీరిలో ఉందా? అండ్ మోసం చేసి కూడా మైండ్, మనసు, జీవితం కూడా మార్చుకోవాలని ఏమైనా ప్రయత్నాలు అయితే ఉన్నారా? అంటే మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో మోసం చేశారు కానీ మోసం చేయటం అయితే జరిగింది. సో ఈ పర్సన్ మారటం కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవటం కానీ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు లవ్, లైఫ్, పెళ్ళి ఈ విషయంలో మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా? దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారని బాధపడుతున్నారో అండ్ ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా? దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి మనసుకు సంబంధించి అనమాట. ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఎనర్జీస్ చూశాక క్లారిఫికేషన్గా ఈ ఎనర్జీస్ అయితే తీద్దామండి. అంటే ఇప్పుడు మనకి యాక్యురేట్గా రీడింగ్ అయితే వస్తుంది. ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరితో ఉండి అండ్ వారిని నమ్మి మోసపోయారో, ఒక లవ్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, పెళ్లి బంధం పరంగా కానీ, మరి ఏ సిచ్యువేషన్లో మోసపోయారో మరి ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా? మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఈ పర్సన్ మనసు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దామండి. మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం. ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా? బ్లాక్ ఫాగ్ ఎక్కువ వస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతున్నట్టుంది. గ్రోత్ అన్నది కనిపిస్తుంది. రియలైజేషన్స్కి వస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారండి. అండ్ ట్రస్ట్ చాలా బాగా వచ్చాయండి ఎనర్జీస్ అనేది. ఇదిగోండి, బ్యాలెన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్, డార్క్నెస్ అండ్ ఎక్స్పెక్టెడ్, బిగినింగ్, ఫైనల్లీ ఫెయిత్. ఇప్పుడు చెప్పండి, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్ చేస్తున్నారు లైఫ్. ఇప్పుడు వారికి ఏమీ అర్థం కావట్లేదండి. వదిలేసి వచ్చిన వారు మంచివాళ్ళ, ఇప్పుడున్నవారు మంచివారు అవుతున్నారంటే వారికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు వారికి ఒకనొక రోజున చాలా హెల్ప్ చేశారండి. ఒక ఫైనాన్షియల్లో కానీ అండ్ వాళ్ళు డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వారిని ఒక మనిషిగా మార్చడం కానీ, మీరు చేసిన మంచి ఏదో ఒక రూపంలో అయితే ఉంది. అది ప్రేమ, లేదంటే వాళ్ళ లైఫ్ బాగోపోతే మంచిగా మార్చడమా, లేదంటే వారు మోసపోయిన ఉన్న లైఫ్లో మీరు వారి లైఫ్లోకి వెళ్ళి వారిని అందమైన జీవితం ఇవ్వటమా, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకున్నారనమాట. జీవితంలో ముందుకు వెళ్ళే కొద్ది పాత రోజులన్నీ ఇష్టపడుతున్నారండి. సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్ చేసుకునే కొద్ది లైఫ్లో వదిలేసిన జీవితం మీదే ఇష్టం పెంచుకుంటున్నారు. అంటే ముందుకు వెళ్ళే రోజులన్నీ కష్టంగా అనిపిస్తున్నాయి. జరిగిపోయిన రోజుల్లో ఉండే పర్సన్ గురించి ఈ రోజన్న రోజు ఆలోచిస్తున్నారు. ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వారు చేసిన తప్పు అయితే ఒప్పుకున్నారంట, రియలైజేషన్స్కి అయితే వస్తున్నారని. ద అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు అండ్ కాంటాక్ట్ అవ్వబోతున్నారు. మళ్ళీ మీతో రీనన్ కూడా అవ్వబోతున్నారు. రియలైజేషన్ అయితే వచ్చేసిందండి. తెలుస్తుంది జీవితంలో సక్సెస్ అయిపోతాము, లైఫ్లో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అని అనుకున్న మీ పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి మీతో ఉండే లైఫ్ వీరికి గుర్తు రావటం అండ్ ప్రతి సిచ్యువేషన్కి ఇలా చేయడం తప్పు,
మిమ్మల్ని ఇంతలాగా బాధ పెట్టడం తప్పు, ఇలా మోసం చేయడం తప్పు. తనకు మైండ్‌కి ఆలోచనలో ఉండే కొలది మీరు కనెక్ట్ అవుతున్నారండి. ప్రతిరోజు గుణపాఠంగా ఉంటుంది మీ పర్సన్‌కి. ఇప్పుడు వీరితో ఉన్నవాళ్ళు రేపన్న రోజు బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు, ఎదురు తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి మిమ్మల్ని చూసున్నారు కదా! మరి చూసున్నప్పుడు ఈ పర్సన్‌కి ఇప్పుడిప్పుడు తెలుస్తుందండి. అప్పుడున్నప్పుడు లేని విలువ ఇప్పుడున్నప్పుడు తెలుసుకుంటున్నారు. అవతల వాళ్ళు ప్రవర్తన బట్టే కదా మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో, మరి మిమ్మల్ని మోసం చేసి బాగుంటుంది అని లైఫ్ వేరే వానికి కనెక్ట్ అయ్యారు. కానీ ఆ కనెక్షన్ కాస్త మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు. అంటే వాళ్ళకి డిస్కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవుతున్నారు. అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది చూసారా? జీవితంలో మీకు అట్రాక్షన్ అవ్వటానికి కారణం కూడా మీతో ఉన్న జీవితం విలువ ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి, వీరి లైఫ్‌లో ఇప్పుడు డార్క్‌నెస్సే కనిపిస్తుందండి. శూన్యం అనమాట. వాళ్ళకి ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు. కానీ ఇచ్చే ప్రేమ అయితే ఉండాలి కదా! వీరిని మంచిగా చూసుకునేది మనిషి అయినా ఉండాలి కదా! మనసులో ఏం బాధ ఉన్నా సరే అర్థం చేసుకునే పర్సన్ కావాలి కదా! ఏం అడగకపోయినా సరే అర్థం చేసుకుని అన్నీ ఇచ్చేది. సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, అండ్ మంచి చెడ్డలు పట్టించుకోవడం కానీ, ఏదైనా సరే. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు అలా అట్రాక్ట్ చేస్తున్నారన్నమాట. మీకు తెలియకుండానే మీలో ఒక తేజస్సు అన్నది వారికి నచ్చుతుందండి. అది ప్రేమో, లేదంటే మీ అందమో, లేదంటే మీ ప్రవర్తనో, మీ బుద్ధో ఏదైనా కావచ్చు. మీలో ఒక తేజస్సు అన్నది మీ పర్సన్‌కి అట్రాక్షన్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి తెలియకుండానే మీకు కనెక్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పేదేంటంటే మీరింత మీరు వారిని ఎక్కువ నమ్మారండి. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న మిమ్మల్ని ఇంతలా మోసం చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. లైఫ్ అనేది ఇప్పటి వరకు సాగించింది కష్టంగా అనిపించిందండి. అది మీ వరకు రానేలేదు, మీకు తెలియనివ్వలేదు. కానీ ఇప్పుడు ఎంత దాచినా బయటకు వస్తూనే ఉంటున్నాయి. ప్రతిరోజు మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న బాగోతాలన్నీ అవతల పర్సన్ నిందించడం అండ్ బాధ పెట్టడం, ఒక టార్చర్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు గతంలో జీవితంలో రిలేషన్‌కి వచ్చేసారనమాట. ఇంక జీవితంలో అంత మంచి పర్సన్ మోసం చేయటం, ఒక లవ్ పరంగా కానీ, ఒక రిలేషన్‌షిప్ పరంగా కానీ, ఒక పెళ్లి బంధం పరంగా కానీ, ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు? మీరు వారిని నమ్మారండి. అందుకే నిలబడి ఉన్నారు. బంధం మీద రెస్పెక్ట్‌తో ఉన్నారు. మీరు కావాలంటే వేరే బంధం చూసుకోవచ్చు. కానీ ఈ పర్సన్‌కి మీరు స్టిక్ అయిపోయారనమాట. అలాంటి వారు మిమ్మల్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్టు? మీ లైఫ్ కావాలంటే న్యూ బిగినింగ్ మీరు వేరెవరితో లైఫ్ అని న్యూ బిగినింగ్ చేయొచ్చండి. కానీ మీ జీవితం వీళ్ళకే సాక్రిఫైస్ చేసేసారు. అందుకే ఈ పర్సన్ మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలంటే చాలా కష్టపడాలి. న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఈ పర్సన్ మనసు మాత్రం ఇలాగా ఆలోచిస్తుందండి. మరి ఆలోచనకి పనులకి తేడా వస్తుంది కదా. అంటే అనుకున్నంత మాత్రాన జరుగుతాయి. ఇదిగోండి 5 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. డార్క్నెస్ అన్న మీద కనిపిస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు లైఫ్లో, ఏ లోటు లేకుండా ఉండొచ్చు. కానీ మంచి వాళ్ళు కూడా ఉండాలి కదా, విలువైన వాళ్ళు కూడా ఉండాలి కదా. వీళ్ళు విలువ తెలుసుకునే వాళ్ళు కూడా, అంటే వీళ్ళకి విలువిచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఆ విలువిచ్చే వాళ్ళైనా, మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళమైనా, బంగారం జీవితం మీరండి. అలాంటి జీవితం కాదనుకున్నప్పుడు వీళ్ళ జీవితం ఎలా ఉండేది? సో ఇప్పుడు క్లారిఫికేషన్గా ఈ పర్సన్ ఎనర్జీస్ గురించి చెప్దాం. ప్రతి ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దామండి. ఈ గ్రోత్ అన్నదానికి చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ. ఈ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేయించారు అండ్ ఎంతవరకు కరెక్టు, మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వలేదని అండ్ వారి కోసం వెయిట్ చేస్తున్నారని. ఇప్పుడు వీరు అనిపించేది ఏంటంటే వారు అనుకున్నారు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు, ఇంకా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని అనుకున్నవారు మీ గురించి ఈ రోజున్న రోజు ఆలోచిస్తున్నారండి. మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు, స్టక్ ఎనర్జీలో ఉంచేశారని, మిమ్మల్ని స్టక్ ఎనర్జీస్లో ఉంచేశారని, ఎటు కాకుండా చేసేసారని. ఇప్పుడు ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. మీ విషయంలోని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వలేదని, వీరైతే మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారనుకున్నారు కానీ మూవ్ ఆన్ కూడా అవ్వలేదంట. మిమ్మల్ని వదిలించుకున్నారు అనుకున్నారు కానీ ఇంకా వారి మనసు ఇంకా వదలలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇదిగోండి 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ రిలేషన్ అనమాట.
మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు ఏదైతే జీవితం బాగుంటుంది అనుకున్నారో ఆ జీవితమే బరువు ఎక్కువైపోయిందండి. వీళ్ళ మీద భారం ఎక్కువైపోయింది, జీవితమే నష్టంగా అనిపిస్తుంది. మంచి జీవితాన్ని వదిలేసుకుని కంటికి కనిపించే అట్రాక్షన్ లైఫ్ గురించి అట్రాక్ట్ అయితే జీవితంలో ఇక్కడ సంతోషం కన్నా ప్రతిరోజు అప్సెట్గా అనిపిస్తుందండి. మాటలు నచ్చట్లేదు, పనులు నచ్చట్లేదు, జీవితం మీదే నచ్చట్లేదు, అప్సెట్ లైఫ్ అనమాట. తిరిగి వచ్చేసిన లైఫే బాగుంది కదా అన్నట్టు రియలైజేషన్ అయితే అయ్యారంట. మరి నెక్స్ట్ నైట్ ఆఫ్ కప్స్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది కదా. ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తున్నారండి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వచ్చేసారో, ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మీకు కమిట్మెంట్ ఇచ్చి ఏ రీజన్ లేకుండా వచ్చేసారో, మళ్ళీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చి మీకు మెసేజ్ కానీ ఫోన్ చేయాలని అనుకుంటున్నారు. కానీ మనసుకు అనిపిస్తుందండి, కానీ చేసే ప్రయత్నంలో భయపడుతున్నారు. ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు, మీరు ఇష్టమని చెప్తారు, కానీ మీరు నమ్మాలి కదా. ఆల్రెడీ మీరు నమ్మకం పెట్టుకునే వీరిని నమ్మి ఇప్పటి వరకు జీవితం చాలా వరకు వేస్ట్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చి వీరు మాట్లాడతారు, వీళ్ళు మెసేజ్ చేసి ఫోన్ చేశారంటే మరి మీరేమనుకోవాలి, అదే ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఇదిగోండి, ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు ఈ పర్సన్ మీతో లైఫ్ అనేది ఎండ్ చేసేసుకున్నారు అనుకున్నారు, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మీరు వీరి చుట్టూ తిరిగారు ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ పర్సన్ మీ చుట్టూ తిరుగుతారనమాట. అంటే ఇప్పుడు నమ్మకం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి విలువైతే ఉంటుంది. మీ పర్సన్ మీ దగ్గర నమ్మకం కోల్పోయారు, మళ్ళీ ఆ నమ్మకం మీ పర్సన్ మీ దగ్గర గెలుచుకోవాలంటే మీ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. నమ్మకం మీ దగ్గర ఇప్పుడు మిమ్మల్ని నమ్మించాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ప్రేమతో నమ్మారండి, మోసం చేశాక వీళ్ళు ఏమైనా లైఫ్ కమిట్మెంట్ ఇచ్చినా మీతో మాట్లాడినా మీకు ఒక విధమైన భయం, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారన్న భయం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీ అనేది ఏ విధంగా వస్తుంది. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. చూసారా, ఇదే బ్యాలెన్సే అర్థమవుతుందండి. జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరిచ్చింది ఎవరు తీసుకున్నది, అండ్ ఎవరి లైఫ్లో ఎవరు ఎంత ఇచ్చారు, ఎంతలా పట్టించుకున్నారు, ఎంతలాగా లైఫ్లోని సపోర్ట్ అయ్యారు. కానీ ఒకళ్ళైతే ఆశించారు, ఒకళ్ళేమో ఇచ్చారనమాట. ఆశించిన వాళ్ళు ఇప్పుడున్నారు, ఆశించని వారు మీరై ఉన్నారు. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారనమాట. ఎవరితో లైఫ్ ఎలా ఉండేది తూకం వేసి చూసుకుంటే మీరే ఎక్కువ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర ఆశించారు, మీరు ఎప్పుడు వీరి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఒక జీవితం తప్ప, ఒక ప్రేమ తప్ప. ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకుంది ఇదే. అవతల వాడు ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్నారు కదా, ఎవరైనా కావచ్చు, దానికి ఇప్పుడు ఇప్పటివరకు ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఇప్పుడు రోజులు గడిచే కొలదే అవతల వాళ్ళకి మీ పర్సన్ దగ్గర ఉండే నీడ్స్ అయితే కావాలి, మీకేమో మీ పర్సన్తో లైఫ్ ఉండే ఇది కావాలి. సో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. జీవితంలో ఏది వదిలేస్తే ఏది బాగుంటుంది అనుకున్నారు, కానీ వదిలేసిందే లైఫ్ బాగుంది. ఇప్పుడు పట్టుకున్న లైఫ్ కానీ, ఉండిన లైఫ్ కానీ, జీవితంలో నష్టపోయిందే వదులుకుంటున్న లైఫే కనిపిస్తుంది, కానీ జీవితంలో బ్యాలెన్స్ చేయలేని లైఫ్లా కనిపిస్తుంది. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ దగ్గర ఎనర్జీ ఏం చెప్తుంది. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీ గురించి వీళ్ళు ఫైట్ చేయాలైతే అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా అండి మీతో గొడవ పడ్డారు. అది 5 సంవత్సరాలైనా కావచ్చు, 5 నెలలైనా కావచ్చు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నెలలో గొడవ పడిన వాళ్ళు కావచ్చు, అండ్ మే నెలలో విడిపోయిన వాళ్ళు కావచ్చు. ఈ రోజుల్లో ఎప్పుడు ఏ సంవత్సరాలు విడిపోయారో, ఏ నెలలో విడిపోయారో, కానీ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు. అంటే ఎవరైతే ఈ రోజుల్లో, ఈ నెలలో, ఈ సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు వారంతటి వారే వచ్చి మళ్ళీ మీకు మీ వైపు మాట్లాడడం. మీ పంతం గెలుచుకుందండి. ఈ పంతంలో మిమ్మల్ని అంటున్నారు మీరు చాలా మొండివారు, వీరిని గెలుచుకున్నారని. ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి కాదండి, మీతో ఉండడానికి ఇష్టపడుతున్నారు, మీకోసం ఎవరితోనైనా గొడవ పడతారంట. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏం చెప్తుంది చూడండి. 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. డార్క్నెస్. చీకట్లో పడుకుని ఏడవడం తప్ప. ఇప్పుడు వెలుగులో ఏడిస్తే ఎవరికి నచ్చదు కదా, నచ్చపోవడం కదండి, కామెడీ అయిపోద్ది. ఇప్పుడు ఈ పర్సన్ దుఃఖం అంటే చీకట్లో ఏడవటం అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ సరిగ్గా నిద్రపోవట్లేదు, కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు, నలుగురిలో కనిపించకుండా వాళ్ళు రాత్రులు ఏడుస్తున్నారు, సరిగ్గా నిద్రపోవట్లేదు, జీవితం మీద భయంతో ఉంది. ఇంకా అంతా శూన్యమైపోయిందండి. లైఫ్లో ఏమీ లేదు, చేతులారా చేసుకున్న జీవితం అందంగా ఉండే జీవితాన్ని పాడు చేసుకున్నారు. అసలు సంబంధం లేని వారితోటి రిలేషన్స్లో పెట్టుకున్నారో, పెళ్ళే చేసుకున్నారో, అండ్ లవే చేశారు. ఇప్పుడు అలాంటి వారి వల్ల జీవితం చీకటైపోయింది. గత జీవితం వల్ల వీళ్ళకి ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉందండి. సరిగ్గా పడుకోవట్లేదు. ఈ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. న్యూ బిగినింగ్. ఇదిగోండి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు. అది కూడా 2 మంత్స్లో అయితే కనిపిస్తుంది. 2 మంత్స్ అంటే ఇంకా మే జూన్
ఇదండి. చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ వీరంతటి వీరే ప్రపోజల్ చేశారు. మరి వీరి వల్లే కదా మీ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఈ పర్సన్ మూర్ఖత్వం పనుల వల్లే కదా. ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తుందండి. ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. ఈ పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేస్తారు, రీనన్ అవుతారు, మ్యారేజ్ కనిపిస్తుంది అండ్ లవ్ కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో వారికి మొత్తం వర్తిస్తుంది, జరుగుతుంది కూడా. మరి చూడండి, ఈ మిమ్మల్ని నమ్మిన వారు, మీరు వారిని నమ్మారు. ఇప్పుడు వారు మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలనుకుంటున్నారు. అది ఇప్పుడు మీ నమ్మకం మీద ఉందండి. వీళ్ళు నమ్మాలా వద్దా భయపడుతున్నారండి. జీవితంలో అంత పెయిన్ చూశారు కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీకు ఒక భయం అనేది ఉంది. ఒకసారి ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నారు, మళ్ళీ వచ్చి వెళ్ళిపోతే ఇంకా మీకు జీవితం మీద విరక్తితో ఉంటారు. ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారండి. డిప్రెషన్ అయినా మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు టైంలోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. మరి ఫైనల్గా ఈ పర్సన్ మీకు ఈరోజు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏమి వస్తున్నారో చూద్దాం. ఓకే, చూడండి క్యాండిల్ ఎనర్జీ ఎంత బాగా వస్తుందో అర్థమవుతుందా? అది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ లవ్ మెసేజెస్ ఈరోజు ఏం విధంగా చెప్తున్నారు. స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుందండి. ఈ పర్సన్కి గత రోజుల్లో ఉన్న జ్ఞాపకాలు అనేది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీతో ఉన్న జీవితం చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఈరోజు ఏం లవ్ మెసేజెస్ పంపుతున్నారు. అండ్ చూడండి, ఇప్పుడు వారు మనసుకు పుట్టారండి. కడుపులో కష్టాలు బాధలు తట్టుకుంటున్నారు. మనసులో మీరైతే ఉన్నారు. సో ఈ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ పర్సన్ మళ్ళీ మీతోటి జీవితం పంచుకోవాలని అయితే అనుకుంటున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని తల్లిలా కూడా భావిస్తున్నారు. మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే. ఇదిగోండి, వారి లైఫ్లో ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాలి. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, చాలా వరకు వెళ్తారు. ఇంకా వీరు చేతులారా చేసుకున్న జీవితం కదా, తప్పదు ఈ లైఫ్ అన్నది. ఇదిగోండి, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గతంలో మీరు మంచి లైఫ్ అయితే ఇచ్చారండి. ప్రేమైనా సరే, కేరింగ్ అయినా సరే, ఎఫెక్షన్ అయినా సరే, అంత క్వాలిటీ లైఫ్, అంత మంచి జీవితం వదిలేసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు వారు తెలుసుకుంది ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండేవారు, మీరు ఎలా ప్రేమ చూపించేవారు, మీరు ఎలా కేరింగ్ చూపించేవారు, అవన్నీ మీకు తిరిగిస్తారంట. అంటే ఈ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంతకుముందు పర్సన్లాగా మిమ్మల్ని బాధ పెట్టరు, మీకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. ఇదిగోండి, మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరు ఎవరైతే ఈ మేనిఫెస్ట్ ఎనర్జీస్ అనేది చేస్తున్నారో, అంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ పర్సన్ కూడా సేమ్ అండి. ఇదిగోండి, ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలనేది అనుకుంటున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలనేది అనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ లైఫ్ అయితే అంత బాగోలేదన్నట్టుగా కూడా చెప్తున్నారు. మీ లైఫ్లోకి రావచ్చండి. ఇంతలాగా ఆలోచించిన వాళ్ళు లైఫ్లోకి రావచ్చు కదంటే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారండి. మీతో మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఇది ఈ పర్సన్ యొక్క లైఫ్ అన్నది. మరి ఇంకేం చెప్తున్నారు? ఫైర్ సైన్ కూడా వచ్చింది. మీరు కానీ మీ పర్సన్ కానీ మేషం, సింహం, ధనుసు రాశి వారైతే స్పీడ్ యాక్షన్ ఉందండి. స్పీడ్ యాక్షన్ అనగా మైండ్లో ఇంకా కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్ ఇంకా మీతోటి లైఫ్ అన్నట్టు డిసైడ్ అయిపోయారు. ఇదిగోండి, న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. మీ ఇంట్యూషన్ చెప్తుంది కదా, మీ పర్సన్ ఎప్పటికైనా వస్తారు, మీ పర్సన్ ఎప్పటికైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు అని ఎవరికైతే అనిపిస్తుందో అది నిజంగా జరుగుతుందండి. లవ్ స్పెల్ అయితే ఉంది చూసారా. మీతో ఈ ప్లాన్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం, మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. గతంలో మీరు మీ పర్సన్ తోటి ఎలా ఉండేవారో అండ్ మీ పర్సన్ మీతో ఎలా ఉండేవారో, స్టార్టింగ్లో ఎంత ప్రేమగా బయటికి తీసుకెళ్ళడం, మిమ్మల్ని బాగా చూసుకోవటం, ఇవన్నీ మళ్ళీ మీకు గిఫ్ట్గా ఇస్తారంట. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందా అనుకుంటున్నాను. మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ అండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చండి. ఇదండి ఈరోజు రీడింగ్. మనకి ఎప్పటికప్పుడు ఎనర్జీస్ అనేవి వచ్చినవే రీడింగ్ చేస్తాను. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. సడన్గా వీడియో చూసారనుకోండి, ఏమో యూనివర్స్ మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారేమో, చూస్తే మీకే అర్థమవుతుంది. సరే అండి, మరి ఇది రీడింగ్. మరి ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియో కూడా షేర్ చేయండి. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.